నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో ప్రముఖ సినీ అండ్ పొలిటికల్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే విజ్ఞాన్ గారు, విజయ్ దేవరకొండ May 30న చాలా డిఫరెంట్గా రాబోతున్న మూవీ ఒకటి రిలీజ్ కాబోతోంది, కింగ్డమ్. దానికి ఆల్రెడీ గ్లిమ్స్, టీజరు చాలా మంచి పేరు వచ్చింది, చాలా బాగుంది, బాగా వెళ్తుంది. మరి ఈ నేపథ్యంలో తనకు సంబంధించి పింక్ విల్లాకు చెందిన హిమేష్ మన్కడ్ అనేటువంటి వ్యక్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గతంలో లైగర్ మూవీ ఆల్రెడీ 20 కోట్ల వరకు వసూలు చేసిందని ఇలా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అంటే కావాలని, అంటే ఖచ్చితంగా బాలీవుడ్ బ్యాచ్ అయితే ఒక బ్యాచ్ తెలుగు హీరోల్ని విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా విజయ్ని చేశారనుకోవచ్చా, ఇలా ట్రోల్ చేస్తున్నారనుకోవచ్చా? అంటే విజయ్ దేవరకొండ ఉన్న క్రేజ్ మనకు తెలియదు కాదు. ఎలా చూడాలి ఈ విషయాన్ని? దీనివల్ల ఏమైనా లాస్ అయ్యే ఛాన్స్ ఉందా? అంటే మీన్స్ కొంచెం ఏమైనా క్రేజ్ కానీ ఏమన్నాను. May 30th మూవీ రిలీజ్ అండి. జూనియర్ ఎన్టీఆర్ని ఆల్రెడీ మొన్న దేవరకి ఎవరైతే డ్యామేజ్ చేశారో ఆ టీము ఇప్పుడు ఇదేంటి వార్ 2 అనే సినిమా వస్తుంది, వాళ్ళు ఏదో చిల్లా చితక గ్లింపులని అయ్యని అని రిలీజ్ చేసుకుంటున్నారు. హృతిక్ రోషన్ కూడా అద్భుతం నేను ఎన్టీఆర్తో చేయడం అని తన ఫీలింగ్స్ అని బయట పెట్టేసరికి దానికి అక్కడ కొంచెం క్రేజ్ వస్తుంటే ఇక్కడ నుంచి పని కట్టుకొని ఫ్లైట్లు వేసుకొని కొన్ని టీంలు వెళ్ళి అక్కడ తిష్టేసాయి. వాళ్ళకి మేత విడితి అన్నీ కూడా ఇక్కడ నుంచి వెళ్తాయి. వాళ్ళు అక్కడ ఉండి పని కట్టుకొని ఎన్టీఆర్ మీద బురద జల్లి రావాలి. ఈ టీం ఎలాగో ఉంది, ఎన్టీఆర్ సినిమాకి టైం ఉంది. అదే టీంకి ఇంకో డ్యూటీ కూడా ఉంది. పాన్ ఇండియాకి ఎదిగిన విజయ్ దేవరకొండని గతంలో లైగర్ టైంలో డిస్టర్బ్ చేసిన వాళ్ళు కూడా ఇదే టీం అనమాట. పనిలో పని కింగ్డమ్ అనే సినిమా 30కి వస్తుంది. సో ఉంది, ఏదో ఒకటి చేద్దాం అనుకున్నారు. ఈలోపు ఈయనని కూడా కొంచెం అట్ట ఏదైనా ఇబ్బంది పెడితే బాగుంటుంది కదా అనుకుని మొదలు పెట్టారు. ఇటు వీళ్ళ మెయిన్ డ్యూటీ ఏంటి? ఎన్టీఆర్ని ఇబ్బంది పెట్టడం. ఎలా? అక్కడ లోకల్ క్రిటిక్స్ అందరినీ కలవాలి. అందరినీ కలిసి ఆ సినిమా వచ్చినప్పుడు ఇది ఎబ్బేచి అసలు అక్కు అని చెప్పేయాలి. ఉమేర్ సంధు ఎలాగా ఉన్నాడు కదా, వాడి బొంద, వాడు అసలు అడ్రస్ లేని క్యారెక్టర్. వాడి పేరు మీద ఇప్పటిదాకా ఎవడో ఉన్నాడని నా డౌట్. 2-3 ఫోటోలు తప్ప ఎక్కువ ఫొటోస్ లేవు తెలుసా వాడి అడ్రస్ లేదు. సినిమాకి ఫస్ట్ పేరు వినిపించేది అతను. ఆ పేరు మీద వస్తుంది రివ్యూ, ఆడెవడో తెలియదు, ఏడుంటుందో తెలియదు. అట్లా సృష్టించిన క్యారెక్టర్ అది. బట్ ఇక్కడ లైవ్ క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయి. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీళ్ళు వెళ్ళింది, ఈ టీం వెళ్ళిన పని ఏంటో చెప్పనా. ఫ్రైడే ఐమాక్స్ దగ్గర కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి సినిమాల గురించి చెప్పడానికి. అలాగే ఫేమస్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళందరికీ ఇంత తిలాపాపం తలాపిడికెడిచ్చి ఈ సినిమా గురించి ఇప్పటి నుంచే మీరు ఏదో ఒక ఆర్టికల్ చెల్లాచెదరుగా విచిత్రంగా రాసేయండి మీ ఓన్ లాంగ్వేజ్లో. అంటే కొత్తగా మీరు రాస్తే మేమేదో చెప్పినట్టు ఉంటుంది. మీ ఓన్ లాంగ్వేజ్లో అప్పుడు కొంత చేసుకుంటూ మళ్ళీ డ్యామేజ్ చేయండి. మీకు కావాల్సిన సరుకు మేము ఇస్తాము, దాంతోపాటు కవర్లు కూడా పంపుతాం. దిస్ ఈస్ వాట్ హ్యాపెన్. ఓకే, మీరు మరి దానికన్నారు అంటే దానికి ఎట్లా ఇస్తాంలేండి, ఇది కూడా చేయండి, పనే ఉంది. ఇది మాకు ఇది మాకు అక్కడ కావాలి. యాక్చువల్లీ పని కట్టుకొని ఎప్పటి నుంచో చేస్తున్నారు, అదే పనిగా చేస్తున్నారు. వీళ్ళు మంచు విష్ణుని డిస్టర్బ్ చేశారు, మోహన్ బాబు ఫ్యామిలీని డిస్టర్బ్ చేశారు, తెలుగు వాళ్ళందరినీ. విశ్వక్సేన్ దగ్గరికి వెళ్ళారు. విజయ్ దేవరకొండని లైగర్ గీతా గోవిందం లైగర్ టైం నుంచి ఎప్పటి నుంచో చేస్తున్నారు, నాకు తెలుసు ఆ టీం. ఇట్లా కావాలని పని కట్టుకొని చేస్తున్నారు. ఆడియో ఇప్పుడు సినిమా ఫస్ట్ షోకి నువ్వు వెళ్తే థియేటర్లో ఎవడు ఉండడు. బుక్ మై షోలో మాత్రం ఫుల్ సేల్స్ ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తారు, టికెట్ కొనకుండా సినిమా చూడకుండా కొంతమంది వెళ్తారు. కార్పొరేట్ బుకింగ్ సెంటర్గా కొంతమంది వెళ్తారు. అంటే నువ్వు చూసిన తర్వాత అది అడిగిద్ది, ఎట్ అనిపించింది నీకు, నీ అభిప్రాయం చెప్పు అని. అయితే చీ అని చెప్పి అందులో రేటింగ్ ఇస్తావు, అది అట్లా పడిపోద్ది బుక్ మై షోలో. నెక్స్ట్ ఎలినోళ్ళు మొదటి షో మైకులు వస్తాయి మొహం మీదకి, అసలు నా జీవితంలో ఇంత దరిద్రమైన సినిమా చూడలేదని చెప్పుకుంటూ వెళ్తారు. కానీ సినిమాలో విషయం ఉంటే ఇవన్నీ కొట్టుకుపోతాయి కదా. అంటే ఫస్ట్ షో ఇలా వచ్చిన తర్వాత ఫ్యాన్స్ కూడా నిజంగా ఏం బాగాలేదేమో అనుకుంటారు. 3rd, 4th డే నుంచి ఓర్ని అమ్మ మమ్మల్ని ఇలా బ్లఫ్ చేశారనే విషయం తెలుస్తుంది. అర్థమైందా? అలా అయిందే దేవరా, అలా అయిందే పుష్ప కూడా. సేమ్ ఒకటే ఈక్వల్ టార్గెట్ అది. సో ఈ రకంగా అయినప్పుడు వీళ్ళు ఇదే స్ట్రాటజీని అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేద్దామని ముందే ఎగేసుకుంటూ బయలుదేరారు. అక్కడ ఎన్టీఆర్ స్టామినాని తగ్గించేయాలి ఇప్పుడు వార్ 2 విషయంలో. అక్కడికి వెళ్ళిన తర్వాత టైంకి విజయ్ దేవరకొండ దొరికాడు.
ఈ కింగ్డమ్ సినిమాని సర్వనాశనం చేయాలి. ఓకే, ఈయన అసలు స్టార్గా ఈడు ఉండకూడదు. ఇది టార్గెట్ వీళ్ళది. అంటే ఎందుకు అనేది అంటే ఇంకా దాంట్లో చాలా ఉన్నాయి, ఇంత హిస్టరీ అది. అది మళ్ళీ ఇంకొక సందర్భంలో మాట్లాడుకుందాం. చాలా చెప్పాలి, అంత టైం లేదు ఇప్పుడు ఇక్కడ. సో ఇప్పుడు అతన్ని కావాలని పాడు చేయడానికి వెళ్తూ ఇప్పుడు దొరికాడు కదా వీడెవడు, పింక్ విల్లా హిమేష్ మన్కడ్, ఆడెవడు ఆడికి కూడా తెలియదు. ఇంకా చెప్పాలి అంటే చాలా సింపుల్ చెప్పి ఇప్పుడు ఇక్కడ మాట్లాడే అంటే ఫేమస్ అనుకుంటా అదే ఇప్పుడు ఇక్కడ కూడా మనకు ఫేమస్ సైట్స్ 4 లేవు. అవును ఉన్నాయి. అట్లా బాలీవుడ్లో వాడితోటి. ఓకే, దట్స్ ఆల్, అంతమించి ఏం లేదు. అతనే ఇప్పుడు నేను అదే మళ్ళీ ఎందుకు అడ్రస్ లేదు అన్నానంటే, ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నలుగురు హీరోల గురించి మాట్లాడాలంటే మనకు వీళ్ళు గత సినిమాలు మధ్యలో జరిగిన ఇన్సిడెంట్లు, ఇప్పుడు అల్లు అర్జున్ గురించి మాట్లాడమన్నాం, మనకు సంధ్యా థియేటర్ తెలుసు, అది ముందు తెలుసు, పుష్ప టైంలో తెలుసు, ఆ మనోడు కాదు పగోడు తెలుసు, చెప్పను బ్రదర్ దగ్గర నుంచి తీసావుగా ఇందాక. అవును మనకు తెలిసిన వాళ్ళు కదా, తెలుసుగా. అంటే ఎప్పటి నుంచో హోంవర్క్ చేస్తున్నాం కాబట్టి ఏది ఇచ్చినా అనర్గళంగా మాట్లాడగలం. ఆడికెవడికో విజయ్ దేవరకొండ నుంచి అడిగితే ఆడెట్లా మాట్లాడతాడు? వాడికి ఏం తెలుసు? విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు చూసాడా? విజయ్ దేవరకొండ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చూసాడా? ఆడిషన్లు చూసాడా? హిట్లు చూసాడా? ఫ్లాప్లు చూసాడా? నోటా చూసాడా? వరల్డ్ ఫేమస్ లవర్ చూసాడా? ఫ్యామిలీ స్టార్ చూసాడా? బట్ అన్ని రివ్యూలు చూసాడా? ఆడికెట్ట తెలుసు విజయ్ దేవరకొండ గురించి? ఒక్క లైగర్ అప్పుడు చూశాడంతే, అది కూడా ఈయన అక్కడికి వెళ్ళినందుకు. వాడి ఇక్కడికి వచ్చి విజయ్ దేవరకొండ క్రేజ్ మనకు తెలియదా? జాన్వీ కపూర్ సైతం అంటే మా ఫేవరెట్ అని చెప్పిందా? సో విషయం ఏంటంటే, అంటే నీకు తెలియని విషయం నువ్వు చెప్పావు, ఈ తెలియని మనిషి గురించి నువ్వు మాట్లాడావు అంటే ఎవడో నీ చేతో చెప్పించాడు, ఎవడో నీకు ఎంతో చిల్లరిచ్చాడనే. నో డౌట్. సో అక్కడ విషయం ఏంటంటే వాడేవాడు అడ్రస్ లేనోడు అని ఇప్పుడు అందుకన్నా. అదే అర్థమైంది నాకు. అడ్రస్ లేనోడు అంటే ఇక్కడ విషయాలు తెలియనోడు. ఇప్పుడు నేనే ఉన్న దాసరి విజ్ఞాన్ అక్కడికి వెళ్ళి ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఆ రోజుల్లో నాకేం తెలుసు? మాట్లాడే ముందు చూసుకోవాలి. పోనీ మన తెలుగులో కూడా సీనియర్ జర్నలిస్టులు కొంతమంది ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారు, సావిత్రి గారు అని చెప్తారు, నాకేం తెలుసు? నేను ఎలా మాట్లాడతాను? మీ టైంలో వాళ్ళ గురించి మీరు ఇఫ్ ఐ డోంట్ నో ద సబ్జెక్ట్, హౌ కెన్ ఐ స్పీక్? వాళ్ళు చదువుకుంటే కనుక తెలుస్తాయి, చదువుంటే కొంచెం తెలుస్తుంది. అది కూడా ఇదే లాంగ్వేజ్లో ఉన్నాం కాబట్టి. ఆడికి అసలు ఏమీ తెలుస్తుంది. ఇక్కడ లైగర్ గురించి ఫస్ట్ డే 33 crores వచ్చాయంటే అసలు ఆ సినిమాకి అంత రాలేదు, మహా అయితే ఎంతో వచ్చాయని ఏదో చెప్పాడు. యాక్చువల్ నిజంగా లైగర్ 33 వచ్చాయి. ఎలా వచ్చాయో కూడా నేను చెప్తా. ఫస్ట్ షో నువ్వు ఎన్ని రిలీజ్ చేసుకుంటే అన్ని డబ్బులు వస్తాయి. అది ఏ సినిమా అయినా కానీ లైగరే అవసరంలా. ఎగ్జాక్ట్లీ. మన ఇద్దరం కూర్చొని ఇదే గ్రీన్ మ్యాట్లో 2 గంటలు మాట్లాడి ఓ సినిమా టైటిల్ పెట్టి రిలీజ్ చెయ్యి. నువ్వు దేశవ్యాప్తంగా ఒక 5,000 స్క్రీన్లలో రిలీజ్ చెయ్యి. ఫస్ట్ షో నీకు 50 కోట్లు ఆడ పెడతాను నేను. ప్రీ బుకింగ్స్. అవును. దాని తోడు స్టార్ హీరోలు నువ్వు ఎంత అమ్ముకుంటే అంత కదా. లైగర్ ఫస్ట్ డే కూడా దాని మీద ఉన్న క్రేజ్ తో ఇది పాన్ ఇండియా సినిమా అని చెప్పి పాన్ ఇండియాలో బాగా రిలీజ్ అయింది. అందరు చూసారు. ఫస్ట్ డే డబ్బులు వస్తాయి, అందులో ఫేక్ ఉండదు. ఎందుకంటే ఆడు ఫస్ట్ డే అప్పుడే కొనడు, ఫేక్ అంటున్నాడు, ఎప్పుడో కొంటాడు కాబట్టి. వీడికి ఏం తెలుసు? నువ్వు వీకెండ్ కలెక్షన్ చెప్పు, ఒప్పుకుంటా. వీకెండ్ కూడా ఒప్పుకోను, వీకెండ్ వరకు కూడా ముందే బుక్ అయిపోతాయండి. క్రేజ్ హీరో అట్లా లాంగ్ రన్ లో వీళ్ళు ఒకవేళ ఎంతో చెబితే అక్కడ అంత లేకపోతే నువ్వు మాట్లాడు అసలు. అండ్ నెక్స్ట్ క్రిటిక్స్కి కలెక్షన్స్ గురించి ఏం తెలుసు? ఇప్పుడు మనకైనా మనం అంచనా వేస్తాం, ఎలా వెళ్ళినప్పుడు ఎంతమంది వచ్చారు, ఏరా మీ థియేటర్లో ఎవరున్నారు, లేరు. ఓకే మరి ఫస్ట్ షోకి 186 ఎట్టొచ్చాయి అని క్వశ్చన్ చేస్తాం. అర్థమైందా? అట్లాంటి లెక్కలు తెలుసు. వీడికి అది కూడా తెలియదు. సో దిస్ ఈస్ ద ఫేక్ ఎలిగేషన్. కావాలని ఎవడో అడ్రస్ లేనోడితో ఇక్కడి నుంచి ఒక బ్యాచ్ వెళ్ళి చెప్పిస్తే, నన్ను ఎందుకు దీన్ని ఇంతిదిగా చెప్తున్నావంటే ఇది ఒకటిదాంతో ఆగిపోదు. ఫస్ట్ లైగర్ ఫేక్ కలెక్షన్ అంటారు, నెక్స్ట్ ఎన్టీఆర్ సినిమా వస్తుంది, తర్వాత ఇంకోటి అంటాడు, అది ఇది వీళ్ళు ఏవేవేవో సౌత్ హీరోల గురించి రాసేస్తా ఉంటారు. వాడు సక్సెస్ అయిపోతాడు, వాడి పేరు వీడికి సౌత్ హీరోలు ఎంత బాగా తెలుసో అనుకుంటారు. బట్ ఫేక్. డోంట్ బిలీవ్ దట్. Yes, sir. Thank you.